అందరికీ నమస్తే అండి. తిరుమల పుణ్యక్షేత్రం చుట్టూ కొన్ని నెలలుగా రకరకాల వివాదాలు, రకరకాల ఆరోపణలు జరుగుతూనే ఉన్నాయి. తిరుమలను యాక్చువల్లీ రాజకీయాలకు వాడకూడదు అని సాధారణ భక్తులు భావిస్తారు. కానీ పార్టీలు తిరుమల చుట్టూ, ఆ పవిత్రత చుట్టూ, ఆ స్వామివారి చుట్టూ రాజకీయ ప్రయోజనాలు ఆశించి రకరకాల ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూనే ఉంటారు. ఈ వికృత రాజకీయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2018లో నాంది పలికింది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అంతకుముందు ఎప్పుడు తిరుమలను రాజకీయంగా వాడలా. ఎప్పుడైతే పింక్ డైమండ్ అనేది తిరుమలలో ఉండేది, అది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది అని చెప్పి 2018లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర మీదకి ఒక ఆరోపణ తీసుకొచ్చిందో అప్పుడే తిరుమలను రాజకీయాల్లోకి లాగడం మొదలైంది. దీన్ని వైసీపీ వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ తప్పులు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళ జీవితంలో మారరు. మళ్ళీ ఏమనంటే మనల్ని టీడీపీ వాళ్ళు అంటారు కానీ వాళ్ళు. సో అది పక్కన పెట్టేస్తే, ఆ రోజు పింక్ డైమండ్ ఆరోపణ చేసిన దగ్గర నుంచి ఇదిగో ఈరోజు గోశాలలో 100కు పైగా గోవులు మృతి చెందాయి అనే ఆరోపణ వరకు, మధ్యలో చంద్రబాబు నాయుడు గారు కల్తీ నెయ్యి అనే ఆరోపణ కూడా రాజకీయ ప్రేరేపితమే సుమి. నేనేమి అది దానికి రాజకీయానికి సంబంధం లేదని నేను చెప్పట్లా. అది రాజకీయ ప్రేరేపితమే, అది కూడా రాజకీయ ప్రయోజనం కోసమే ఆయన తీసుకొచ్చింది. దానిలో ఏమి వాస్తవాలు ఇంకా తేళ్ళ. 3 నెలలు అవుతుంది కల్తీ నెయ్యి సిబిఐ నేతృత్వంలోని సిట్కి ఇచ్చి. ఏమైనా అప్డేట్ ఉందా? దానికి సంబంధించి వార్తలు వస్తున్నాయా? అరెస్టులు ఉన్నాయా? ఏం చేస్తున్నారు? సో ఇక్కడ రెండు పార్టీలలో ఎవరూ అతీతులు కాదు. కల్తీ నెయ్యిని తిరుమలను రాజకీయానికి వాడుకోవడంలో ఎవరూ అతీతులు కాదు. ఎవడు తినాల్సిందో వాడు తింటున్నాడు, ఎవడు చెప్పాల్సిందో వాడు చెప్తున్నాడు. తాజాగా ఈరోజు టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారంటే, నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఉదయం 10:10 ఆ టైంలో ఒక పోస్ట్ చేశారు. మేము ఈరోజు 11 గంటలకు ఒక సెన్సేషన్ బయటకు తీసుకొస్తాము అని. చాలా సాడ్, చాలా విచారకరమైన సెన్సేషన్ మేము ఒకటి బయటకు తీసుకొస్తాము 11 గంటలకని పోస్ట్ చేశారు. సరే ఏంటది అని చెప్పి అందరికీ కొంచెం ఉత్కంఠ నెలకొంది. సో 11 గంటలకు వాళ్ళు పోస్ట్ చేసిన అంశం ఏంటంటే, తిరుమలలో ఉన్న ఎస్వి శ్రీ వెంకటేశ్వర గోశాలలో గోవులు గత 3 నెలల కాలంలో 100కు పైగా మరణించాయి. వాటిని కనీసం పోస్ట్ మార్టం కూడా నిర్వహించడం లేదు. వాటిని కనీసం పోస్ట్ మార్టంను అంత్యక్రియలు ఇవంటారు కదా. సో ఆ తర్వాత ఏవైతే చేయాలో అటువంటి నెక్స్ట్ అవేమి కూడా చేయడం లేదు. అవి అసలు ఎందుకు చనిపోతున్నాయో కూడా కారణం తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. సో గోశాల నిర్వాహకులు, టీటీడీ బోర్డు వీళ్ళందరూ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సో అసలు గోశాలను వదిలేశారు, గోశాల నిర్వహణను వదిలేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా మేము 500కు పైగా గోవులను దాతల నుంచి సేకరించి అందులో పెట్టి రోజుకు 1500కు పైగా లీటర్లు తిరుమలకి ఇచ్చేవాళ్ళం, అత్యంత పవిత్రంగా చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం గోవులు చనిపోతున్నాయి అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక ఆరోపణ చేశారు. ఆయన ఆరోపణ చేసిన ఒక గంటన్నర వ్యవధిలోనే టీటీడీ పాలక మండలి దాన్ని ఖండించింది. టీటీడీ అధికారులు దాన్ని ఖండించారు, ఆరోపణను ఖండించారు. అది తప్పుడు ప్రచారం, అన్ని గోవులు చనిపోలేదు. నిజానికి తిరుమలలో ప్రతి నెల 10-12 గోవులు చనిపోవడం అనేది సహజమే. గత 3 నెలల్లో 40 గోవులు చనిపోయాయి. అవి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సర్వసాధారణమే చనిపోవడం అనేది. వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, 100కు పైగా చనిపోయాయని. సో మేము దీని మీద లీగల్గా ప్రొసీడ్ అవుతాము అని చెప్పి టీటీడీ నుంచి ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ వచ్చింది. సో దీనిలో వాస్తవం ఏమిటి అని ఇప్పుడే మనకి ఏంటనేది తెలియదు. వాస్తవం ఏంటనేది మనం ఇప్పుడే చెప్పలేం. అది కాలక్రమేణా బయటికి రావాలి. లేదా అక్కడ ఉన్న వాళ్ళని కొంతమందిని కనుక్కునే ప్రయత్నం చేశాను కానీ అది ఏమీ లేదు అంటున్నారు. అటువంటిది ఏమీ లేదు, అన్ని గోవులు అయితే చనిపోలేదు అని అంటున్నారు వైసీపీ వాళ్ళు. మేబీ ఎందుకంటే ఇక్కడ మనం అత్యంత అనుమానించాల్సిన పార్టీ వైసీపీ పార్టీ కదా. ఎందుకంటే ఆ పార్టీ విధానాలే ఎక్కువగా ఫేక్స్ మీద ఆధారపడతారు కాబట్టి బహుశా ఇది కూడా ఫేకేనేమో, ఒక ఫేక్ రాయేసారేమో ప్రభుత్వం మీద ఒక బురద జల్లడానికి, లేదా ఒక రాజకీయాన్ని డైవర్ట్ చేయడానికి, ఒక కొత్త సెన్సేషన్ క్రియేట్ చేయడానికి ఇటువంటి ఫేక్ క్రియేట్ చేశారు. అయితే వాళ్ళు పెట్టిన ఫోటోలు మాత్రం చాలా బాధాకరంగా ఉన్నాయి. ఆ గోవులు, చనిపోయిన గోవులు వాళ్ళు పెట్టారు కదా ఫోటో, చాలా బాధాకరంగా ఉన్నాయి. అవి చూడడానికే చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆ గోశాలలో ఉన్న సజీవంగా ఉన్న గోవులు ఎండిపోయాయి, చనిపోయిన గోవులు చాలా అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయన్నమాట. అంటే అన్ని రోజులు, అంటే అవి చనిపోయి ఆల్రెడీ ఒక 1 నెల రోజులు గడిచినట్టు ఉంది ఆ ఫోటోలు చూస్తుంటే. లోపల ఉన్న కలేబరాలు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది. సో అది నిజమా కాదా అనేది మనం చెప్పలేం. మరి అక్కడికి వెళ్ళి ఎవరు ఫోటోలు తీశారు?
అంత దారుణంగా ఉంటే గోశాల నిర్వాహకులు టీటీడీ పాలక మండలికో బోర్డుకో అధికారులకో ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉంటారా? ఇన్ఫర్మేషన్ తెలిస్తే వాళ్ళు అలా వదిలేస్తారా? మరి అంత జరగదు కదా. సో దీనిలో ఫ్యాక్ట్ ఏంటనేది కొంచెం మనం కనిపెట్టే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఉన్న సమాచారం ఇది. థ్యాంక్ యూ.